నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సినీ నేపథ్యం ఉన్న కుటుంబాలలో మెగా, అల్లు కుటుంబాలు ఒకటి. ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాలు ఎప్పుడు వేరుగా లేవు. ఈ రెండు కుటుంబాల మధ్య మంచి బంధుత్వం ఉన్న నేపథ్యంలో ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ చిన్న వేడుక జరిగినా ఇరువురి కుటుంబ సభ్యులు కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునేవారు. అయితే ఇటీవల కాలంలో లెక్కలు మారాయని తెలుస్తోంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ పిఠాపురం కాకుండా హిందూపురం ఎన్నికల సమయంలో వెళ్లారో అప్పటి నుంచి మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ రెండు కుటుంబాల అభిమానుల మధ్య కూడా అదే స్థాయిలో వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక మెగా, అల్లు కుటుంబం మధ్య భారీగా దూరం పెరిగిపోయిందని, పైకి మాట్లాడుతూ కనిపించిన ఈ రెండు కుటుంబాల మధ్య దూరం భారీగా ఉందని తెలుస్తోంది. తాజాగా మరోసారి ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత హీరోగా వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు పోటీగా అల్లు అరవింద్ మరొక సినిమాను సిద్ధం చేశారు. హరిహర వీరమల్లు విడుదల టైంకు తగ్గేదేలే అంటూ పోటీగా గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మహావతార్ నరసింహ సినిమాను విడుదల చేస్తున్నారు. కన్నడలో ప్రముఖ నిర్మాత సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాకు పోటీగా అల్లు అరవింద్ ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలోనే అల్లు అరవింద్ కూడా మహా అవతార్ నరసింహ సినిమాను విడుదల చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి మెగా వర్సెస్ అల్లు అనే విధంగా అభిమానుల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది.